వర్ధిల్లాలి ఆరోగ్య మిత్రుల ఐక్యత. ఇవ్వాలి కనీస వేతనం జీవో నెంబర్ 60 ప్రకారం. ఇవ్వాలి కనీస వేతనం జీవో నెంబర్ 60 ప్రకారం. కల్పించాలి ఉద్యోగ భద్రత. కల్పించాలి ఉద్యోగ భద్రత. ఈరోజు ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఆరోగ్య మిత్రుల సమ్మెకు జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సిఐటి దృష్టికి వచ్చిందంటే 100% వాళ్ళకు అండగా నిలబడి సమస్య పరిష్కారం అండగా ఉంటాం. ఇవాళ మీరు చేస్తున్న డిమాండ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం తలుసుకుంటే క్షణాల్లో అయిపోయే డిమాండ్. ఇవాళ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు మీసాల మహేష్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కాటమయ్య గారు, మహేంద్ర మా ఈరోజు మనం పెట్టిన డిమాండ్స్ ఏ ఒక్కటి కూడా కొత్త డిమాండ్ లేదు. ఇందులో ప్రభుత్వానికి తెలియని డిమాండ్స్ కూడా కావు. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ఉన్నది అని కింది దాకా ప్రతి గ్రామానికి పోయింది, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందినాయి అని అంటే ఆరోగ్య మిత్రులు లేకుండా ఇది సాధ్యమైందా అని చెప్పి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఆరోగ్య మిత్రులు లేకపోతే ఆరోగ్యశ్రీ పథకాన్ని కింది దాకా ఏ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు? మరి ప్రభుత్వానికి ఏమో పేరు, కానీ ఆరోగ్య మిత్రులకి ఏం మిగిలింది? ఇక్కడ మన వాళ్ళు చెప్పినట్టు 2007 నుంచి ఆ రోజున్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి వచ్చిన ఈ పథకం ఆరోగ్యశ్రీ కానీ, ఇది అంతకుముందు అప్పుడు వచ్చిన 108 అంబులెన్స్ కానీ మన రాష్ట్రంలో ఒక విప్లవాత్మక మార్పులు వైద్య రంగంలో తీసుకొచ్చింది. అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఇది ఖచ్చితంగా ఒక మంచి మార్పు వచ్చింది. మేము చదువుకున్నాం, పీజీలు చేసినాం, డిగ్రీలు చేసినాం, ఉన్నత చదువులు చదివినా ఇది రేపు భవిష్యత్తులో ప్రభుత్వం మమ్మల్ని మా సర్వీస్ గుర్తిస్తుందేమనే ఆశతోటి ఇవాళ అనేక మంది యువతీ యువకులు ఈ రంగంలోకి అడుగుపెట్టారు. సేవ చేస్తున్నారు. కనీసం 17 సంవత్సరాల నుంచి ఇందులో సేవ చేస్తూ ఉంటే ప్రభుత్వం గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇలా 13,000తో కుటుంబం గడవాలనేది ఇది మరీ దుర్మార్గమైన చర్య. ఎక్కడైనా కార్మికులకు అన్యాయం జరిగితే మాకు న్యాయం చేయండి అని చెప్పి కార్మికులు ఉద్యోగులు ప్రభుత్వం దగ్గరికి పోతారు. కానీ ఇలా ప్రభుత్వమే మధ్యలో ఏజెన్సీని పెట్టి కార్మికులుగా నిలువు దోపిడీ చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇవాళ కనీస వేతనం మనం పెట్టేది కాదు, ప్రభుత్వం ఇచ్చిన జీవోనే 60. మనం చెప్తున్న ప్రకారం అడగట్లేదు. మేము సిఐటిగా సర్వే చేసినాం. ఒక కుటుంబం గడవడానికి ఏ విధమైన ఖర్చులు వస్తున్నాయి? రావణపేట మండలంలో ఒక విలేజ్, తుర్కపల్లి మండలంలో ఒక విలేజ్, చౌటపల్లి మండలంలో ఒక విలేజ్, భువనగిరిలో ఒక విలేజ్ని తీసి ఒక కుటుంబం గడవడానికి అసలు ఖర్చు ఎంత వస్తుందని లెక్కేసిన సగటున. ఇవాళ ఇద్దరు భార్యాభర్తలు, 2 పిల్లలు ఉన్న కుటుంబాన్ని ఉదయం 2 కేజీల రైస్ పొయ్యి మీద పెట్టిన కాంచి నైట్ దాకా లెక్కేసిన. ఇంట్లో టీవీ బిల్లు, నెలకి ఫోన్లు, భార్యకు ఫోను, భర్తకు ఫోను, పిల్లలకు ఫోను, పిల్లల ఫీజులు, హాస్పిటళ్ళు, వారానికి కూరగాయలు, సండే స్పెషల్ నుంచి మొదలు పెడితే ఇంటికి కుటుంబం వచ్చే మర్యాద దాకా లెక్కేస్తే కనీసం 26,000 కుటుంబం గడిచే పరిస్థితి ఖచ్చితంగా ఖర్చు అవుతున్నాయి. మరి ఇవాళ ఈ 13,000తో ఆరోగ్య మిత్రులు ఏ రకంగా బతుకుతారో ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించే విధానం సరైనది కాదు. ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదే క్రమంలో చేస్తున్న సర్వీస్ ఇవాళ మనం కొత్తగా ఏం అడగట్లేదు. చేస్తున్న దానికి ప్రభుత్వం డాటా ఎంటర్ ఆపరేటర్గా అడుగుతున్నది. ఒక ఆఫీసర్ స్థాయి కల్పించాలని చెప్పి చేస్తున్న పనే అది. ఇవాళ ప్రభుత్వం దగ్గర ఆరోగ్యశ్రీ ప్రజల సేవలు అయితే పొందుతున్నారో ఆ డాటా అంతా ఆరోగ్య మిత్రుల ద్వారానే కదా ప్రభుత్వానికి. మరి వీళ్ళకి డాటా ఆపరేటర్గా పోస్టు ఇవ్వడంలో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే పని చేసుకునేటప్పుడు మాత్రం కావాలి, కానీ అదే ఉద్యోగం ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన హక్కులు కల్పించే దగ్గర మాత్రం ప్రభుత్వం బాధ్యతారహితంగా లేదు. ముఖ్యంగా ఇవాళ ప్రజలకు ఆరోగ్యానికి ప్రజలకి రక్షణ కల్పిస్తూ వాళ్ళని కుటుంబాలని ముందేస్తున్న వీళ్ళకి ఏదన్నా అనారోగ్యం గురై ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నదా? యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉన్నదా? ప్రజలకు సర్వీస్ చేయడం బాగానే ఉంది, కానీ మనకేదన్నా ఆపదొస్తే కనీసం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయినా ప్రమాద బీమా సౌకర్యమైన కల్పించాలి. అలాంటి సందర్భాల్లో విధులు నిర్వహించడానికి రావడం పోవడం జరుగుతుంటుంది. ఇవాళ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి 5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉన్నది. ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వాళ్ళంతలా వాళ్ళు యాక్సిడెంట్ అయి చనిపోయినా, వాడిని ఎవరైనా మర్డర్ చేసినా సరే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది. మీకు ఎంత ఉన్నది?
ఏమీ లేదు. మళ్ళీ మనం వైద్య రంగంలో పనిచేస్తున్నాం, ప్రజలకు వైద్య సదుపాయాన్ని కల్పించేటోళ్ళం. మనకి ఏ రకమైన కనీస సదుపాయం ప్రభుత్వం కల్పించింది. ఇవాళ పీజీలు చేసి, డిగ్రీలు చేసి, ఉన్నత చదువులు చేసి కూడా కనీసం ప్రమాద బీమా సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించేది. దీనికి పెద్ద ఖర్చు కూడా కాదు, రాష్ట్రం అంతా కల్పిస్తున్న మనిషికి. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో గవర్నమెంట్ పెట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, మామూలుగా 520 కడితే 10 లక్షల యాభై గంటలు ఇన్సూరెన్స్. 50 గంటలే కాదు, హాస్పిటలైజేషన్ అయితే కూడా ₹1,00,000 వరకు క్లెయిమ్ ఉండదు. తక్కువ ప్రీమియంతో అనేక స్కీమ్స్ ఉన్నాయి. అంటే ఒక ₹1000 ఒక ఉద్యోగి తరఫున గవర్నమెంట్ వాళ్ళ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేదు. మరి ఇంత దుర్మార్గంగా ఉంటాయి. అంటే సర్వీస్ చేయాలి తప్ప వాళ్ళని నమ్ముకున్న కుటుంబాలు, ఆ కుటుంబ పెద్దకు, ఆ పనిచేస్తున్న వాళ్ళకి చిన్న సమస్య వస్తే వాళ్ళని నోరుపాలు చేయడం. అందుకే ఇది సరైన పద్ధతి కాదు. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ విషయంలో బాధ్యత తీసుకోవడం, వాళ్ళ డాటా ఎంట్రీ ఆపరేటర్గా ఆఫీసర్ ప్రమోషన్ కల్పించడం, అదేవిధంగా కనీస వేతనం, వాళ్ళ కనీస వేతనం జీవో నెంబర్ 60 ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారమైన 22,000 పైగా ఉన్నది అదైనా ఇవ్వాలని చెప్పి ఇవాళ గతంలో పనిచేస్తున్న వాళ్ళని మనం చెప్తున్నాం. 16-15 ఏళ్ళ నుంచి చేసినాము, తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇచ్చినాము. వాళ్ళ ప్రజలు నిర్వహించేసి స్టార్టింగ్లో మండల కేంద్రాలు పెట్టినాం, కానీ ఇవాళ తీసుకొచ్చి ఆయా మార్చేసింది, ఫిఫ్టింగ్ చేసేసి మరి వీళ్ళందరినీ అవుట్ సోర్సింగ్ ద్వారా చాలా ఏ దుర్మార్గం. ఈ అవుట్ సోర్సింగ్ ప్రభుత్వం ఆలోచన